అమ్మవారు ఇంటిలోనారమ్మ ఇంటిలోనారమ్మ ఎల్లమ్మ లేక నమ్మోరమ్మ ఎల్లమ్మ. కోరిన కోరికలు తీర్చే తల్లి ఆర్యవైశ్య దగ్గర వెలిసినటువంటి గుమాసనగర్ విజ్ఞానపురి కట్టమైసమ్మ మాత యొక్క జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా వైభవంగా జాతర ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు పల్లకి సేవ జరగడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం కాలనీ ఆడపడుచులందరూ కూడా ఓనం ఎత్తుకొని మరి మాతను కొలవడం జరిగింది. శక్తి స్వరూపమైనటువంటి కట్టమైసమ్మ మాత ఈ యావత్ అంటే గుమాసనగర్ విజ్ఞానపురి కాలనీ సౌకర్యపేట కాకుండా యావత్ తాళ్ళూరులోనే కూడా ఆమె కృపా కటాక్షం ఉంటుంది. ఈ జాతర ఉత్సవాల్లో భాగంగా రేపు ఏదైతే 12వ తారీఖు ఉందో 12వ తారీఖు ఈ అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం పొద్దున ఏతుందో పొద్దున అభిషేకం తర్వాత లలిత సహస్రనామం కూడా ఉంటుంది. కాబట్టి యావత్ భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరిగేటువంటి అన్నప్రసాద కార్యక్రమంలో అందరూ కూడా భాగం కావాలని, అలాగే ఈ కాలనీ అంతా కూడా కుటుంబంగా పెద్దల మార్గదర్శకంలో పెద్దల యొక్క ఆధ్వర్యంలో యువకులు అందరూ కలిసి కూడా ఈ జాతర ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అంతేవిధంగా ఆ మాత యొక్క కృపతోని ఆమె యొక్క దయతోని అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ
కాలనీవాసులే కాకుండా యావత్ తాండూరు పైన కూడా ఆమె యొక్క కృపా కటాక్షాలు ఉండాలి. అందరూ కూడా ఆయురారోగ్యంగా ఉండాలి. ఇక్కడ కేవలం ఈ కాలనీవాసులే కాకుండా ఈ కాలనీకి చెందినటువంటి బంధువులు కావచ్చు, వేరే ప్రాంతాల నుంచి కావచ్చు, ఆడపడుచులు అందరూ కూడా వచ్చి ఈ జాతరలో భాగమవుతారు. కాబట్టి ఈ జాతర తరతరాలుగా కూడా కొనసాగుతుంటుంది. కాబట్టి ఈ కాలనీవాసులు అందరి యొక్క సహకారంతో, పెద్దల సహకారంతో, యువకులందరూ కూడా భాగమై ఆడపడుచులందరూ కూడా తమ ఇంటి పండుగగా జరుపుకునే జాతర ఈ గుమాసనగర్ విజ్ఞానపురి కట్టమైసమ్మ జాతర. కాబట్టి ఆమె యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షం అందరిపైన ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అందరూ యావత్ తాండూరు భక్తులు కూడా ఆలయ కమిటీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే రేపు ఏదైతే అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందో మధ్యాహ్నం, దాంట్లో అందరూ కూడా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి మాత యొక్క కృపా కటాక్షానికి పాత్రలు కావాలని మనం